మీరెంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపశమనం ఇప్పుడు దగ్గర్లో ఉంది. మీ కన్నీళ్లు వృధా కాలేదు. మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆగకండి, ముందుకు నడవండి. శివయ్య కృప మీతో ఉంది. మార్పు మొదలైంది. మకర రాశివారు ఇప్పుడొక చాలా సున్నితమైన కానీ అత్యంత కీలకమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో ఎస్ అనే అక్షరం యాదృచ్ఛికంగా రావడం లేదు. ఇదొక పేరు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. మీరిప్పటివరకు దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ అక్షరం మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారబోతోంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదట ఈ ఎస్ సంబంధమైన విషయం మీకు కొంచెం భయంగా అనిపించవచ్చు. అనిశ్చితి ఉంటుంది. ఇది సరైనదేనా అనే సందేహం కూడా వస్తుంది. కానీ ఆ భయం మీ బలహీనత కాదు. అది మీలోని పాత అలవాట్ల నుంచి బయటకు రావాల్సిన సంకేతం. దైవం ఇచ్చే అవకాశాలు ఎప్పుడూ సౌకర్యంగా రావు. అవి మనల్ని మార్చడానికి వస్తాయి. ఈ సున్నితమైన దశలో మీరు కొన్ని పనులు తప్పక చెయ్యాలి, కొన్ని పనులు తప్పక చేయకూడదు. కోపానికి దూరంగా ఉండండి, అహంకారాన్ని మనసులోకి రానివ్వకండి, అవసరంలేని వాగ్వాదాల్లో పడకండి, మీ శక్తిని వృధా చేయకండి. మీరు శాంతిగా ఉన్నప్పుడే దైవం మీ తరపున పనిచేస్తుంది. చెయ్యాల్సిన పనులు చాలా సరళమైనవి. శివయ్య రామం నిశ్శబ్దంగా జపించండి. పెద్ద పూజలు అవసరం లేదు. గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. శివయ్య అని మనసులో స్మరించినా చాలు. కొంచెం మౌనం పాటించండి. అనవసరమైన మాటలు తగ్గించండి. ఎవరైనా అవసరంలో ఉంటే చిన్న సహాయం చెయ్యండి. అదే గొప్ప పుణ్యం అవుతుంది. మకర రాశివారు ఇప్పుడొక శక్తివంతమైన దైవ సందేశం వినండి. మీ బాధలు శిక్ష కాదు, అవి మీ భవిష్యత్తు సిద్ధత మాత్రమే. మీరు ఈ దశ దాటారు అంటే మీరు అర్హులయ్యారన్నమాట. శివయ్య మీపై నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే ఈ మార్పు. ఇప్పుడు ఈ మంత్రాలను నిశ్శబ్దంగా లేదా మీకు వినిపించేలా జపించండి. మనసు ఎక్కడికైనా వెళ్ళినా మళ్లీ ఈ శబ్దాల మీదికి తీసుకురండి. ఇది మీ ఆత్మను బలపరుస్తుంది. ఓం నమఃశివాయ. ఈ మంత్రం మీ జీవితంలో నెగటివ్ శక్తులను తొలగిస్తుంది. మీలో ఉన్న భయాన్ని కరిగిస్తాయి. మీ మార్గాన్ని శుభ్రం చేస్తుంది. మీరు ప్రతిరోజూ జపించాల్సిన అవసరం లేదు. అవసరమైన సమయంలో జపిస్తే చాలు. శివయ్య శక్తి పనిచేస్తుంది. మకర రాశివారు, మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారంటే అది కూడా ఒక దైవ సంకేతమే. ఈ సందేశం మీకోసమే వచ్చింది. ఇది మీ జీవితంలో ఒక మలుపు. మీరు ఒంటరివారు కారు. శివయ్య మీతో ఉన్నాడు. మిమ్మల్ని వదలడు. ఈ సందేశం మీ గుండెను తాకితే, మీ మనసుకు శాంతి ఇస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం